ఒక్కరు నిత్య జీవితంలో ఆచరించాల్సిన ధర్మము కర్తవ్యము మీ మాటల్లో చెప్పనమ్మా. లేవండి. ఏంటి లేవడం? నిద్ర లేవడం. ఎప్పుడు లేవాలి? అట్లీస్ట్ 6 లోపులో లేవడం, లేచాక స్నానం చేయడం. స్నానం చేయకుండా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చండాలులు. అలా ఉండకండి. పొద్దున్నే లేవడం, ఒక్క నియమం కూడా లేకుండా జీవించడం, స్విగ్గీ ఉంది కదా అని ఆర్డర్ ఇచ్చే పిగ్గులా తినేయడం, అలా చేయకండి. స్నానం చేయండి. కొంచెం లేటుగా లేచినా స్నానం చేయండి, మౌనంగా ఉండండి, కాస్త సూర్యుడికి నమస్కారం పెట్టండి, ఆదిత్యహృదయం చదువుకోండి, కాస్త జపం చేయండి, కాస్త 1-2 పుస్తకాలు 2 పేజీలన్నా చదవండి, కుదిరితే గుడికి వెళ్ళండి, కాస్త యోగా చేయండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఇన్ 1 వర్డ్, నీ మీద నీకు ప్రేమ ఉంటే శుభ్రంగా ఉంటావు. నీ మీద నీకు ప్రేమ ఉంటే లోపలికి చూస్తావు. ఇప్పుడు లలితా సహస్రనామం చదివారుగా, అందులో మాట ఏంటి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే అర్థం ఏంటి? ఎక్కడ దొరుకుతారు భగవంతుడు? లోపల బయట? లోపల. లోపల దొరికే భగవంతుని వెతకాలంటే తల ఇలా వంచాలా వద్దా? నువ్వు పొద్దున్న లేస్తే ఇలా 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 చూస్తేలాగా. అందుకని పూజ చెయ్యాలి. చాగంటి గారు చెప్తారు, నేను వారితోనే చెప్పా, మీ ఉపన్యాసాల్లో నాకు పట్టినవి ఇవ్వండి అని. ఏంటది? ఈ పూజ నన్ను రక్షిస్తుంది అని పూజ చేయాలి.